విత్తును ఆ పంటనే కోయును. 172వ పేజీ. అపోస్తులుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చిన్న మాట. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ కొరకు సహాయము నిమిత్తము ఆయనే మనలను నడిపించుటకు అధ్యక్షునిగా మన మధ్యలోనికి ప్రార్థన పూర్వకంగా ఆహ్వానం పలుకుదాం. సర్వోన్నతుడా, సదమలాత్ముడా, నిత్య సత్య దైవమా, నీ పాదాలను ఈ పునరుద్ధాన దినమందున రవివారమున మరణాన్ని ఓడించి తిరిగి లేచిన శుభదినమున పాదాభివందనాల చేత స్తుతులు సమర్పితం చేస్తూ ఉన్నాం. ఎన్నిక లేని మట్టి పురుగులమైన నరక పాత్రులమైన మా బ్రతుకులను తిమిర లోకము నుండి, అజ్ఞాన అంధకార సామ్రాజ్యము నుండి నీ బలమైన హస్తము తోడ బయటకు తీసుకొని వచ్చి రక్షణ వస్త్రము చేత అలంకరించి నీ కృపను మాకు తోడుగా ఉంచి పాడు లోకములో పాడుగాకుండా ఇంతవరకు భద్రపరిచినందుకు నిన్ను పొగుడుతూ నీ నామాన్ని మరొక్కసారి ఘనపరుస్తూ ఉన్నా. ఇంకా మాలో పరిపక్వత, పరిశుద్ధత, పరిపూర్ణత లేదని నీ సన్నిధానములో ఒప్పుకొంటూ మమ్ములను, మా ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా కడగగలిగిన, శుద్ధి చేయగలిగిన అమూల్యమైన దేవవాక్యము చెంతకు మేము శిష్య హృదయముతో వచ్చి ఉండగా నిదాసుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని చాటున పెట్టుకొని నిదాసుని తల మీద పరలోక సువర్ణ తైలమును తక్కువగాక అత్యధికముగా కురిపించి నా నోట నీ మాటల ఊటను ఉబికింపజేసి మందరి జీవితాలకు అవసరమైన నీ వాక్య ఉదగాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ మా మదిలో, మనస్సులో, బ్రతుకులో మురికి దాగి ఉందో, మస్టు దాగి ఉందో ఎరిగిన, నిదానించి దృష్టించే దీర్ఘదర్శి నీకు స్తోత్ర. హృదయాంతరంగములను పరిశీలన చేయగలిగిన హృదయ పరిశోధకుడా, మా హృదయాలలో ఉన్న మలినాన్ని కడగా నీవే దిగి వచ్చి పరిశుద్ధీకరించి బ్రతుకును ధన్యము చెయ్యమని, ముందున్న శేష జీవితమంతా నీకు ప్రీతికరముగా నడవ నేర్చుకునే కృప, నేర్పే దయ నీ నామమున మాకు కలగజేసి మహిమ పొందమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ యేసు పుణ్యనామమును మురళిడి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యమును, దేవుని లేఖనాన్ని, ప్రభువు యొక్క మాటను మనము వినక మునుపు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎందుకు అంటే చాలా మందికి మనం బ్రతుకుతున్నది లోకములో గనక లోక వాడుకను చెబితేనే మనకు వాక్యము వంటబడుతుంది. అవునా కాదా? ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని గుండా మనము దేవుని వాక్యాన్ని బోధించగలిగితే, వారి చెంతకు మనము చేర్చగలిగితే గుండెల నిండా బ్రతుకంతా వాక్యము మదిలో నిలకడగా నిక్షిప్తమై ఉంటుంది. దేవుని వాక్యం ఎవరైతే వారి ఎదుట, వారి బ్రతుకులో, వారి మదిలో నింపుకుంటారో అపవాది వారిని ఏమీ చేయలేడు, కదల్చలేడని చెప్తున్నా. అయితే వాక్యం మీకు మదిలో ఉండాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పరమానందయ్య శిష్యులు తెలుసా మీకు? తెలుసా? చూసిండ్రా? చూడలే? పరమానందయ్య శిష్యుల కథ విన్నారు ఎప్పుడన్నా? సరే, ఆయనకి ఎంతమంది శిష్యులు ఉంటారు? ఎంతమంది? యేసు ప్రభుకు అరే కరెస్ట్ ఉన్నారు కదా. పరమానందయ్య శిష్యులకు 12 మంది శిష్యులు ఉంటారు. సరే, అది వేరు కథ. 12 మంది శిష్యులే ఎందుకు తయారయ్యిందంటే అది వేరే స్టోరీ, అది మనకు అప్రస్తుతము. అయితే ఒకనాడు ఈ పరమానందయ్య ఉంటున్న ఇంటి పైకప్పు డేరా పరద అనేది చినిగిపోయింది.
చినిగిపోతే దాన్ని కుట్టాలి అంటే దబ్బనం లేదు, సూది లేదు. ఇప్పుడంటే మనం ఒక వ్యాపారవేత్త దగ్గరికి, ఒక కిరాణముకు, ఓ సరుకులున్న షాప్ దగ్గరికి వెళ్తే అన్నీ దొరుకుతాయి. కానీ పురాతన కాలంలో నీ వస్తువు నాకు ఇవ్వాలి, నా వస్తువు నీకు ఇవ్వాలి. నేను బియ్యం పండించాను అనుకో, నువ్వు కొనడానికి వీలు లేదు. నువ్వు గోధుమలు పండించావు, నీ గోధుమలు నాకు సోడిస్తే నా సోడు బియ్యం నీకు ఇవ్వాలి. సోడు అంటే అర్థమైందా కనీసం? అర్థమైన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. కిలో బియ్యం నేను నీకు ఇస్తే కిలో ధాన్యాలు నువ్వు నాకు ఇవ్వాలి. బదులే ఒక వస్తువునిచ్చి ఇంకొక వస్తువును తీసుకోవాలా. అలాగున పక్క ఊరులో దబ్బనాలు గుట్టే ఆయన ఉంటాడు. అక్కడికి వెళ్ళి బిడ్డ దబ్బనాలు తీసుకురండి, ఒక దబ్బనం తీసుకొస్తే మన పరద మనం గుట్టుకోవచ్చు అని ఆయన చెప్పాడు. చెప్తే నాలాంటోడు కూడా బయలుదేరాడు తెస్తానని. తెస్తే రెండో వాడు వచ్చి నువ్వు తెస్తావని గ్యారంటీ లేదు నాకు, నిన్నెవడు నమ్మాలి అని ఇంకోటి వచ్చింది. ఇద్దరు కలిసిపోతా అంటే ఇంకోటి వచ్చింది. అవును నువ్వు తెస్తావని కూడా నాకు గ్యారంటీ లేదని వీళ్ళు పోలోమని 12 మంది పోయినరు. ఒక దబ్బనం కొరకు ఎంతమంది పోయినరు? 12 మంది పోయినరు. పోయి 12 మంది పక్క ఊరికెళ్ళి మా పంతులు గారు పరమానందయ్య గారు దబ్బనం ఏమన్నాడు అంటే, పెద్ద ఆయన అడుగుతూ ఇవ్వకుంటుంటారా అని పక్క ఊరికి పోయి దాన్ని తీసుకొని వస్తా అంటే, నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా. 10 మందిలో పాము చేస్తుందా? సావు. సేవలో కూడా ఒకడు ముందు వస్తే అందరు వస్తారు, లేదంటే ఎవ్వరు రారు, కంటికి కనబడరు. అవునా? అలాగుననే ఒకరంటే ఒకరు కీసులాడుతూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, అక్కడ పక్కకు పడేసిన ఒక మొద్దు ఉంది, ఈత మొద్దు, తాటి మొద్దు పెద్దది ఉంటే ఈయన ఏం చేశాడు, ఈ దబ్బనం ఆయన నా సూది ఎడబోగొడుతారు అని ఈ మొద్దు గుచ్చి, ఈ మొద్దు తీసుకెళ్ళండి రా బాబు అని చెప్తే సరే అని ఆ మొద్దు ఎత్తుకొని 12 మంది ఎత్తుకొని వస్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దాటాలంటే ఈ మొద్దును దాని మీద వేసి ఆ మొద్దు మీదకి వెళ్ళి దాటిపోవాలి. అయితే ఈ వాగు దాటడానికి ముందు ఒక ఆయన ఇటు వచ్చాడు, ఎవరో దాటి ఇటు వస్తున్నాడు. ఆయనను అడిగారు ఏమని, అయ్యా మేము ఎంతమంది ఉన్నామంటే 12 మంది రా బాబు అని చెప్పిండు. చెప్పినాక ఈ మొద్దును అటు వేసారు, దాని మీద కాలువ మీద, పిల్ల కాలువ మీద వేసి ఆ మొద్దు మీదకి వెళ్ళి బయటికి అటు దాటారు 12 మంది. ఈ దాటుతూ ఉన్నప్పుడు ఎవని కాలో తగిలే దబ్బనం నీటిలో పడ్డ తర్వాత అవతలికి చేరాక, ఒడ్డుకు చేరాక నాలాంటోడు కూడా ఏం చేసిండంటే అందరు నిలబెట్టి లెక్క పెట్టిండు. వాన్ని మరిచిపోయి వాన్ని లెక్క పెట్టకుండా, లెక్క పెడితే ఎంతమంది వచ్చారు? 11 మంది వచ్చింది. ఇక ఏడవడం స్టార్ట్ చేసి ఎవరు లెక్క పెట్టినా వాన్ని మరిచిపోతాడు. వాన్ని లెక్క పెట్టక 11 మందిని లెక్క పెట్టారే, ఒకటి చచ్చిపోయిండు, మన అయ్యగారు ఇప్పుడు కొడతాడు, మన అయ్యగారు మనం తిడతాడు అని ఏడ్చుకుంటా మొద్దును ఎత్తుకొని పోయాను. పోయి అయ్యగారు కాళ్ళ మీద పడ్డారు 12 మంది. అయ్యా మా దాంట్లో కూడా చచ్చిపోయిండు, మా దాంట్లో కూడా చచ్చిపోయిండు. దబ్బనం గాలికే పోయింది. ఎటు పోయింది? దబ్బనం కాలువలో పడ్డది. వీళ్ళు అట్టి మొద్దును పట్టుకొని పోయినరు, ఎండిపోయిన మొద్దును ఎత్తుకపోయిన మొద్దులు. పోయి అయ్యగారు కాళ్ళ మీద పడితే ఏమైందిరా అంటే, అయ్యా ఇట్లా ఒకటి చచ్చిపోయిందంటే అందరు నిలబెట్టి 12 మంది లెక్క చెప్పిండు. అరే ఎంతమంది అంటే 12 మంది ఉన్నారు. దబ్బనం ఏదిరా అంటే మొద్దుకు చూస్తే దబ్బనం ఉన్నదా? నేను అంటున్నాను, ఈ 12 మంది పక్క ఊరుకు పోయిందెందుకు చెప్పాలి, అందరు ఇటు చూడాలి. 12 మంది పరమానందయ్య శిష్యులు ఎందుకు పోయారు పక్క ఊరికి? ఏం తెచ్చిండ్రు? దబ్బనం తెచ్చిండ్రా? మొద్దు మొక్కపోళ్ళు ఏం తెచ్చిండ్రు? నేను అంటున్నా, ఎవరైనా పొరపాటున పక్క విశ్వాసీయల్లా మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పిండంటే ఏం చెప్తారు? మీరు పోయింది ఎందుకు? చర్చి చూసినందుక? అందరిని ఆయిబాయ్ అంటందుక? తెల్ల చీరలు మంచిగా నేను కొనుక్కుందామనా? ఎందుకు? ముఖం చూపిద్దామనా? మనం వచ్చిందెందుకు? దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకంటే మన బ్రతుకును మనము దేవుని వాక్యముతో శుభ్రపరచుకోవడానికి. వాక్యం కొరకు వచ్చి వాక్యమే మన బ్రతుకులో దొరకకుండా, మిగలకుండా, పట్టుకోకుండా, మోసుకోకుండా ఇంటికి వెళ్ళిన పరమానందయ్య శిష్యుల లెక్క మనం ఉండొద్దు. హల్లెలూయా.
ఎలా ఉండాలి మనం? దబ్బనం కొరకు ఒక్కడు పోతే సరిపోతుంది. ఎంతమంది పోయారు? అసలు దబ్బనం ఎందుకు పోయింది చెప్పండి? ఒకనిని ఒకడు నమ్మక తనను గూర్చి తాను లెక్కించడం మర్చిపోయినందుకు. అర్థమైందని చెప్పింది. మన బ్రతుకులో దేవుని వాక్యం అనే దబ్బనము ఎందుకు దొరకట్లేదు? మన బ్రతుకు కుట్టబడట్లేదు, మన సంఘము కుట్టబడట్లేదు, మన జీవితము కుట్టబడట్లేదు. ఎందుకంటే అందరినీ లెక్క పెడుతున్నాము, కానీ మనలను మనము లెక్క పెట్టుకోవడం. నిన్ను గురించి నీవు లెక్క పెట్టుకో ముందు, తర్వాత పక్కోడు ఎట్లున్నాడో తర్వాత సంగతి. ఇంటి పక్క వాడు ఎట్లున్నాడో నిన్ను అడుగుతాడు దేవుడు లెక్క? సంఘంలో నీ పక్కకు కూర్చున్నామే లెక్క నిన్ను అడుగుతాడా? ఎవరు లెక్క అడుగుతాడు? ఆడికి పోయినాక అమ్మ నువ్వు చర్చికి పోయినావు కదా, వాక్యం ఏమి నేర్చుకున్నావు అంటే, అన్న నా పక్కకున్నావు ఏమి నేర్చుకోలే, ఆమెను చూసి నేను నడిచిన. నేను అడిగింది నీ పక్క ఆమె సంగతి కాదు. ఎవరి సంగతి? దేవుడు మనలను గూర్చి మనలను లెక్కడుగుతాడు. నేను చెప్తున్నాను, 12 మంది పోయి ఒక్క దబ్బనం కూడా తేలేకపోయారు. ఇప్పుడు పరమానంద శిష్యులు ఎప్పటికైనా గుట్టబడుతుందా? వర్షానికి దడతారు, ఎండకు ఎండుతారు, రోగం వచ్చిపోతారు. ప్రియులారా, ఈ కథ ఎందుకు చెప్పానంటే మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. ఏం వినాలా? ఏం పట్టుకొని పోవాలా? ఈ కథ కాదు. ఇప్పుడు నేను చెప్పిన కథ గుర్తున్నది అనుకోండి. ఏం చెప్పింది మీ వాక్యం అంటే పరమానంద శిష్యులకు సూపర్ చెప్పిండి అనద్దు, వాక్యం గుర్తు పెట్టుకోవాలి. మనము మనలను గూర్చి మొదట లెక్క చూసుకున్నాక పక్కవాడి లెక్కను చూడాలి. మనం నమ్మాలి దేవుణ్ణి, వాక్యాన్ని మోసుకొని పోవాలి. హల్లెలూయా అని చెప్తున్నాను. 25 ఏళ్ల క్రితము చెప్పిన మాట కూడా నీ బ్రతుకులో చెదిరిపోవద్దు. పెళ్లి కాకముందు మన భర్త ఏం భాషలు చేసిండో గుర్తుండదా? ఏమన్నావు పెళ్లి కాకముందు? ఇట్లే ఉన్నావు నువ్వు నాతోని, గుర్తు తెచ్చుకోసారి అంటావా అనవా? మరి యేసయ్య రక్షణ పొందక ముందు మాట్లాడిన మాటలు ఉంటాయా? ఉండయి. అంటే మన బ్రతుకు కుట్టబడాలి అంటే మనము దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. మొద్దును మోసుకొని పోవద్దు, దబ్బనాన్ని మనం చేత పట్టుకొని పోవాలి. ఈరోజు మనం ఒక చిన్న దబ్బనాన్ని, సూదిని మన ఇంటికి తోడుకొని పోదాం. దేవుడు అలాగున మనకు సహాయము చేయునుగాక. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు భక్తుడు గలతీయులకు పత్రిక రాస్తూ భయపడుతూ ఉన్నాడు, జాగ్రత్త మాటలు చెబుతూ ఉన్నాడు. ఏదైనా కొత్త ప్రాంతానికి పోయామనుకో, మనం వెళ్ళామనుకోండి, అక్కడ దొంగలున్నారు జాగ్రత్త, కుక్కలున్నాయి జాగ్రత్త. ఏదైనా అడవి ప్రాంతంలో పోతున్నాం అనుకో, ఇక్కడ క్రూర మృగాలు ఉన్నవి జాగ్రత్త. శ్మశానం దగ్గరికి పోయినాం అనుకో, ఏమున్నాయి జాగ్రత్త? చెప్పరండి, గోరీలు ఉన్నాయి జాగ్రత్తనా? అని ఉంటాయా? జాగ్రత్తలు చెప్తామా లేదా మనం? పౌలు కూడా తన ఆత్మీయ సంఘానికి, ప్రియమైన సంఘానికి జాగ్రత్తలు చెబుతున్నాడు. అసలు ఎంత ప్రియమైన సంఘం తెలుసా గలతీయులు సంఘం అంటే? గలతీ పట్టణములో ఉన్న సంఘం పౌలుకు ఎంత ప్రియమంటే, గలతీ 4:14 చదవండి ఒకసారి. 4:14. నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను. అసలు పౌలుని ఎట్లా చూసుకున్నారో తెలుసా అండి? సాక్షాత్తు యేసయ్యను చూసుకున్నట్టు సేవకుని ఎట్లా చూసుకున్నారు? సాక్షాత్తు దేవుని వలె చూసుకున్నారు. ఎప్పుడో తెలుసా? ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి. అంటే మీకు అర్థం కావడానికి చెప్తా. పౌలుకు ఏదో ఒక బలహీనత ఉంది. ఉదాహరణ చెప్తాను. నేనే ఉన్నాను,
ప్రతి ఆదివారం ఇంటికాడ నుండి, ఇంటి యొద్ద నుండి చర్చికి, చర్చి యొద్ద నుండి ఇంటికి ఎవరైనా ఒకరు నన్ను వడగొట్టని మిమ్మల్ని అన్నాను అనుకో, ఎన్ని రోజులు వడగొడతారు అట్లా? సాతగాని పాస్టర్ మాకెందుకు అయ్యో అంటావా అన్నవా? నేనైనా నువ్వైనా సాతగాని పాస్టర్ ఎందుకు? పాస్టర్ అంటేనే మాకు సేవ చేసేవాడు కావాలి, కానీ మేం పాస్టర్కు సేవ చేసుడు ఎక్కడిది? మాకు రోగం వచ్చిందంటే పరిగెత్తుకొని వచ్చేవాడు పాస్టరు, కానీ పాస్టర్కే రోగం వస్తే మేం పోయి తీసుకొచ్చుడు ఎక్కడిది అని అనుకుంటామా అనుకోమా? కానీ పౌలుకు బలహీనత ఉంటే ఆయనను ప్రతి చోటికి, అవసరమున్న చోటికి అవసరమున్నప్పుడల్లా తోడుకొని పోతూ విసుగలేదట, నిరాకరించలేదట, దేవుని వలె చూశాడట. అంత ప్రేమించిన సంఘాన్ని లేఖ రాస్తూ భయపడుతూ ఒక మాట మాట్లాడాడు పౌలు. నేను అంటున్నాను, సేవకుణ్ణి అంతగా ప్రేమించిన సంఘము పాడైపోతుంది, చెడిపోతుంది, దేవుని నుండి దూరమైపోతుంది అని గుండెలలో నుండి ఆవేదనతో ఈ మాటలు, ఈ జాగ్రత్తలు చెప్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మీరు ఏమి విత్తురో మోసపోకుడి అంటున్నాడు. అవును, అగ్రగణ్యుడు, అపోస్తులలో పెద్దవాడు, చాలా పెద్ద సేవకుడు, అనేకమైన విషయాలు తెలిసిన సేవకుడు, అపవాది తంత్రాలు తెలుసు, అపవాది ఆయుధాలు తెలుసు, అపవాదిని ఎలా జయించాలో తెలుసు, లోకమును ఎలా జయించాలో తెలుసు, పాపాన్ని ఎలా అనగద్రొక్కాలో తెలుసు, పాపముతో రక్తము కారునంతగా పోరాడి జయించిన విశ్వాస వీరుడు పౌలు. ఇంకెందుకు భయపడాలండి మరి సంఘాన్ని నడిపించడానికి? కానీ అన్నీ తెలిసిన వాడు నా పిల్లలను ఎలాగైనా అపవాది మోసము చేస్తున్నాడని జాగ్రత్తలు చెప్తున్నాడు. పౌలు సంఘాన్నే సైతాను మోసం చేస్తే మన సంఘాన్ని ఏం చేయొచ్చు? ఉయ్యాలలేసి తొట్టిలేసి ఊపచ్చా లేదా? జోలపాట కూడా వాడతాడు వాడు, అవునా? పౌలు సంఘమును గురించి భయపడుతూ ఉన్నాడు. నన్ను అతిగా ప్రేమిస్తున్న నా బిడ్డలారా, దేవుని సేవ అంటే గుండెల నిండా ఆశ కలిగిన నా ప్రియమైన పిల్లలారా, మోసపోకూడి అని చెప్తున్నాడు. అసలు ఆయన భయమంతా మోసపోతున్నారని. ఎందుకు అంటే ఒకడొక పని చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. 12:9. చాలండి. ఒకడున్నాడు భూమి మీద, వాడు ఎవరిని మోసం చేస్తున్నాడట? సర్వ లోకమును మోసం చేస్తున్నాడట. ఇందులో హిందువులను మోసం చేస్తున్నాడు, క్రైస్తవులను మోసం చేస్తున్నాడు, ముస్లింలను మోసం చేస్తున్నాడు, గుడికి వచ్చేటోళ్ళనే మోసం చేస్తున్నాడు, గుడికి రాని వాళ్ళనే మోసం చేస్తున్నాడు అని ఉందా? ఎవరిని మోసం చేస్తాడట? అందరు చదవాలి ఈ మాట. చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12:9. చాలండి. ఎవరిని మోసం చేస్తున్నాడట? పనుల నువ్వు నేను ఉంటామా? ఉండమా? ఉంటామా? ఉంటామనే పౌలు యొక్క భయం అని చెప్తున్నా. వాడు మోసం చేస్తున్నాడు అందరినీ. ఎలా మోసం చేస్తున్నాడో ఒక మాట మీకు వివరించి నేను వదిలేస్తాను. ఒక పట్టాన అయిపోయేది కాదు అంశం, చాలా పెద్ద అంశం. అపవాది మోసం చేస్తున్నాడు అందరినీ. పౌలు దగ్గర పెరిగిన సంఘ బిడ్డలనే, పౌలుకు సరి సమానముగా ఎదిగిన అంతస్తు కలిగిన దైవ పిల్లలనే వాడు మోసము చేస్తూ ఉన్నాడు. ఎలాగూ మోసం చేస్తున్నాడు అంటే, అసలు మొదట ఎవరిని మోసం చేశాడని చెప్తున్నాడు పౌలు. చూద్దాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఎవరు భయపడుతున్నారట? ఎవరండి? పౌలేమో మనము తొలగిపోతామని భయపడితే, మనం తొలగిపోతున్నామనే భయం మనకుందా? వినాలందరు. పౌలు ఏమని భయపడుతున్నాడు? హవ్వను అపవాది మోసము చేసినట్టు నిన్ను నన్ను మోసం చేస్తాడేమోనని పౌలు గజగజ వణుకుతున్నాడట. మనం వణుకుతామా? నెలకొక్కసారి మనం గుడికి వచ్చినా మనకు భయం ఉండదు, ఉంటుందా? వీళ్ళు నెలకొక్కసారి వచ్చే బ్యాచా? ఆరానికోసారి వచ్చే బ్యాచా? ఏ బ్యాచ్? ఈ బ్యాచ్. పౌలు ఎటు ప్రయాణము చేసినా, పౌలు ఎక్కడ సేవ చేసినా, పౌలు ఎక్కడ దేవుని కార్యక్రమాన్ని జరిపినా ఆ కార్యక్రమములో వీళ్ళు పాలిభాగస్తులు. బ్రతుకే దేవుని సేవ కొరకు అంకితము చేసిన విశ్వాసుల పట్ల భయపడుతున్నాడంటే నువ్వు నేను పెద్ద లెక్క కాదని చెప్తున్నా. మొదట ఎవరిని మోసం చేశాడట సైతాను? హవ్వను మోసం చేశాడు అంటున్నాడు. అవును, మొదట హవ్వనే మోసం చేసిండా? మరి ఎవరన్నా చెప్పినా మీకు మొదట ఎవరిని మోసం చేసిండో సైతాన్ గాడు? విన్నారు ఎప్పుడైనా? నేను చెప్తున్నాను, హవ్వ కంటే ముందు ఇంకొకరిని మోసం చేసిండు సైతాన్ గాడు. ఎవరినో చెప్పనా? ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయం ప్రారంభ వచనము చదవండి. సర్పము యుక్తి గలదై మొదట అపవాది హవ్వ దగ్గరికి వచ్చిందన్నాడా? సర్పం హవ్వ దగ్గరికి వచ్చిందన్నాడా? సర్పం వచ్చిందన్నాడు. ఎవరు మొదట చెరపబడ్డారు, మోసగించబడ్డారు? మరి సర్పమే మొదట చెరపబడ్డది, మోసగించబడ్డది. ఎలా మోసం చేశాడు సైతాను? ఎలా చెప్పాడు? ఒక ప్రాముఖ్యమైన ముచ్చట చెప్తా, వినండి. ఆదికాండం 3 ప్రారంభంలో ఏమన్నాడంటే, సర్పము భూజంతువులన్నింటిలోకెల్లా యుక్తి గలదై ఉండెను. అంటే భూమి మీద ఉన్న జంతువులన్నీ, పక్షులు, జంతువులన్నిటికంటే తెలివి ఎక్కువ ఎవరికి ఉన్నదట? సర్పానికి ఉన్నది. మెల్లగా సైతాన్ గడు సర్పం దగ్గరికి వచ్చిండు. మొత్తం తోటంతా తిరిగిండు. తిరిగి ఎవరికి ఎక్కువ యుక్తి ఉన్నది, ఎవరికి ఎక్కువ తెలివి ఉన్నదో చూసి సర్పానికి అయితే ఉంది అని సర్పం దగ్గరికి వచ్చిండు. వచ్చి ఏమన్నాడంటే, నిన్నెవ్వరన్నా గౌరవిస్తాను రా? అసలు నిజంగా నీకున్న తెలివి భూజంతువులలో ఎవరికన్నా ఉన్నదా? నీవు ప్రార్థన చేసినట్టు సంఘంలో ఎవరైనా చేస్తారా? నువ్వు పాట పాడినట్టు సంఘంలో ఎవరైనా వాడతారా? నువ్వు కానుకలు ఇచ్చినట్టు సంఘంలో ఎవరైనా కానుక ఇస్తారా? నువ్వు సేవ చేసినట్టు సంఘంలో ఎవరైనా సేవ చేస్తారా అని మెల్లగా వచ్చి ఏం చేసినంటే, నువ్వు ఇక్కడ ఉండాల్సిన చోటు కాదు అన్నాడు. అవునా? అన్న వల్ల వీడేమనుకోండి, రైటే, నన్ను ఎవ్వరు గౌరవిస్తలేరు. ఈడ ఎవరైనా నమస్కారం పెడతారా? సర్పంకు పెడతారా? అసలు ఏదేను తోటలో ఏ జంతువు కాజంతే సపరేట్, ప్రతిదీ ఆశ్చర్యకరమైనదే. కానీ అన్నింటికంటే కొంచెము తెలివి, యుక్తి సర్పానికి దేవుడు ఇచ్చాడు. ఇవ్వగానే శైతాన్ వచ్చి ఆ సర్పంతో ఏం మాట్లాడాడంటే ఈ స్టోరీ మాట్లాడాడు. నిజంగానే వీడెవడు నా శ్రేయస్సు కోరినట్టే ఉన్నాడు. అవునా? నా సంఘంలో నన్ను ఎవ్వరు, అరే నువ్వు మంచిగా ప్రార్థన చేస్తావన్నా, తమ్ముడు నువ్వు మంచిగా వాడుతావు, అక్క నువ్వు మంచిగా ప్రార్థన చేస్తావని ఎవరన్నా అన్నారా? అదే పక్క సంఘానికి పోతే
అంటారా అనరా? అంటారా అనరా? కానీ ఏం జరుగుద్దో తెలుసా? సైతాను మోసపోయినట్టు మనం మోసపోతాం. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27:6 చదవండి ఒకసారి. పగవాడు లెక్కలేని, అవునండి, గాయము, బెత్తెము మనకు తీయగా ఉంటుందా, ముద్దులు స్వీటుగా ఉంటాయా? మీరే చెప్పండి. మనల్ని ఎవరైనా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు అనుకో, ప్రియులు అక్కనో ఎవరో, కమ్మగా ఉంటుందా, తీయగా ఉంటుందా, సంబరంగా ఉంటుందా, కట్టెబట్టి ఉచ్చుకుంటే మంచిగా ఉంటుందా? చెప్పరేంట? ఇది మోసం అనుకుంటావా? అనుకుంటావా? ఎవరైనా నిన్ను అతి ప్రేమ చూపించి దగ్గరకు తీసుకుంటే నీవుది అపవాది కుయుక్తని ఏనాడన్నా గ్రహిస్తావా? నేను అదే చెప్తున్నా మొదటి నుంచి. అసలు హవ్వను మోసం చేసింది వేరు. సర్పమును మొదట ఎట్లా మోసం చేశాడంటే, సంఘములో అందరికంటే దేవుడు నిన్ను సంఘములో హెచ్చిస్తాడు. నీ ఆసక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ భజనను బట్టి, నీ త్యాగాన్ని బట్టి నీవు సంఘములో పోల్చుకుంటే నీతిరెవరు ఉండరు. నేను చెప్తున్నా. మెల్లిగా వస్తాడు సైతాన్ గాడు, వచ్చేయమంటాడు, అరే నీవు చేసినట్టు ప్రార్థన ఇవ్వడం చేస్తాడు సంఘంలో, కానీ ఒక్కరు ప్రైజ్ దళాలు చెప్పారు, అసలు నేను దేకరే. నేను ఆ శోధన అనుభవించిన, నేను చెప్తున్నా, అనుభవించక చెప్పట్లే, ఆ శోధన నేను అనుభవించాను అంటాడు వాడు దగ్గరికి వచ్చి. మన తీరు ప్రార్థన చేయని వారనేమో స్టేజ్లు ఎక్కిస్తారు. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినా మనల్ని ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఏమనుకోవాలి? మేలు కోరి స్నేహితుడు అనుకోవాలనా, పాస్టర్ పగబట్టిన అనుకోవాలనా? అర్థమైందా నేను చెప్పింది? నేను అంటున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, గుండెల నిండా నింపుకోండి, మిమ్మును రక్తము పెట్టి కొనుక్కున్నది పాస్టర్ కాదు, యేసయ్య. చూడట్లే, నువ్వు గాయపడితే నిన్ను కావలసుకొని సేవకుడైనా పక్కోడైనా ఎవడైనా గాయపరిస్తే చూడట్లే, వాళ్ళు మర్చిపోవద్దని చెప్తున్నా నేను. నిన్ను ఎవరు గాయపరిచినా దేవుని పర్మిషన్ లేకుండా గాయం నీ దగ్గరకు రాదు. ఒకవేళ గాయమైతే మేలు కోరి నా స్నేహితుడు గాయములు చేస్తున్నాడు అనుకోవాలి. కానీ ఎవడైనా గాయపడ్డ సందర్భంలో నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు, నీ సంఘం మంచిది కాదు, నీ కుటుంబం మంచిది కాదు, నిన్ను నీ భార్య ప్రేమించట్లే, నీ భర్త నిన్ను గుర్తించట్లే అని మెల్లగా ఎవడైనా దూరాడే అనుకో, అది అపవాది నిన్ను మోసం చేస్తున్నాడని గుర్తుపట్టాలని చెప్తూ. హవ దగ్గరికి కూడా అట్లనే వచ్చిండు. వచ్చి ఏమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఆదం ఎప్పుడన్నా అన్నాడు అట్లా? ఎప్పుడన్నా అన్నాడా? ఆదం పొరపాటున కూడా అనలే హవ్వను నువ్వు అందంగా ఉన్నావని. మై డియర్ వైఫ్ సో బ్యూటిఫుల్ యూ అనలే. కానీ శైతాన్ గడ వచ్చేమన్నాడు? సర్పం, నీ వెంట్రుకలు ఎంత అందంగా ఉన్నాయి తెలుసా, చెయ్యి భూమి మీద ఉన్న ఏ జంతువుకు కూడా అట్లా లేవు. అసలు నిన్ను పోలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హవ్వను పోలిన ఒక స్త్రీ అసలు తోటలో ఎవరన్నా ఉన్నారా? ఆదామును పోలిన వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే దేవదూతలు వచ్చిపోయేవారు. హల్లెలూయా. ఎదెను తోటలోనికి దేవదూతలు వచ్చిపోయేవారు, కానీ స్త్రీలు రాలేదు ఎక్కువగా. వాడన్నాడు, అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి అన్న వాళ్ళు మెల్లగా ముచ్చట స్టార్ట్ చేసి ఆ డైలమాలో పడి శైతాన్ గాడు ఏది చెప్తే అది నేనేం చేసింది, మెల్లగా పాపం మూటగట్టుకొని పండు తిని శాపాన్ని తెచ్చుకున్నదని చెప్తున్నా. సైతాన్ ఎలా మోసం చేస్తాడంటే, నీ జీవితములో
వాడు నీకు ఏదైతే నీ కుటుంబములో, నీ సంఘములో, నీ చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ నీకు తెలివి కానీ, పవిత్రత కానీ, భక్తి కానీ, భజన కానీ, కృపావరములు కానీ, ఐశ్వర్యము కానీ ఎక్కువ ఉంటే దాన్ని ఆసరాగా చేసుకొని నీ జీవితంలోనికి వస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. నేను అంటున్నాను, నేనేమై ఉన్నాను, యేసయ్య కృప వలనై ఉన్నాను అన్నాడు పౌలు. అందుకే పౌలు అపవాది ఉచ్చులో పడలేదు. పౌలు కంటే మించినోడు ఉన్నాడు ఎవడన్నా? నాకు ఇంత జ్ఞానం ఉంది, ఉదాహరణ చెప్తున్నా. మెల్లగా శైతాన్ గారు నా దగ్గరికి వచ్చి, నీకున్న జ్ఞానాన్ని ఈ సంఘం చెప్తింటలేదు, ఇక్కడ నువ్వు ఎప్పుడు అవసరమా అన్నాడు అనుకో, ఏం చేయాలి? నేను తెల్లారి ముల్లా మూట చదువుకొని బంద్ చేయను చర్చి. ఏం చేయాలి? దేవుడే ఇచ్చాడు, దేవుడే కాయమన్నాడు, ఎందరినైనా కాయవలసిన బాధ్యత నాకుంది అని చెప్పాలి శైతానికి. నా జ్ఞానం ఉంది, రేపు నేను కన్ను మూస్తే జ్ఞానం ఉంటుందా? ఉంటుందా? పనిచేస్తుందా అని నువ్వు అపవాదికి చెప్పగలగాలి. మరలా సైతాను కాట, సర్పము కాట యుక్తి అధికంగా ఉందట. ఆ యుక్తిని పట్టుకొని అపవాది మోసం చేశాడు. ప్రియులారా, ఒక పాఠం నేర్చుకోండి ఈరోజు. మోసపోకుడి అని భయపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అపవాది మనలను, అనేకులను సంఘములో మోసం చేస్తూ ఉన్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు అని చెప్పండి. మొద్దున్నదా, దబ్బనం ఉన్నదా? మొద్దే ఉన్నదా? హల్లెలూయా. ఏముంది? మొద్దును ఎత్తుకున్నారా, దబ్బనం పట్టుకున్నారా? ఆ దబ్బనం ఏంటి చెప్పుంది? నీళ్ళు పడదా? దబ్బనం అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను, అపవాది మనలను ఎలా మోసం చేస్తాడు, మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, నువ్వు భక్తి చేస్తూ ఉన్నప్పుడు నీకు ఉన్న దీవెన నీ సంఘములో ఎవరకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసినట్టు ఎవరు ప్రార్థన చేయలేరు, నువ్వు నడిచినట్టు ఎవరు నడవలేరు, నువ్వు కానుకిచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు, నువ్వు సమర్పించుకున్నట్టు ఎవరు సమర్పించుకో, నువ్వు వాడినట్టు ఎవరు వాడరు. అప్పుడు మెల్లిగా సైతాన్ మన దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? చెప్పండి. అయ్యో దబ్బనం ఉందా అన్న. అందుకే ఏం చెప్తాడు మెల్లగా వచ్చి, అక్క అసలు నీకున్న ఆసక్తి సంఘంలో ఎవరికన్నా ఉన్నదా? కానీ నిన్నెవరన్నా పట్టించుకుంటారా? లాస్ట్కు ఫాదర్ కూడా పట్టించుకుంటలేడని మెల్లగా చెప్పి, ఈ చర్చి మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, ఈ ఆరాధన మంచిది కాదు అని చెప్పిన తర్వాత మనం గంగిరెద్దు లెక్క ఊపి ఎవడు ముద్దులు పెడతాడో ఆ దగ్గరికి పోతే ఏమవుతుంది? పగవాడు ఏం చేస్తాడట? పైన ఏముంది, లోపలేముంది? పగ ఉంది. లోపలేముంది? పగ ఉంది. అందుకే చెప్తున్నా, కన్నవారి మీద ప్రేమ ఉంది కాబట్టి పౌలు అన్నాడు, నా బిడ్డలారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, మీరెవ్వరూ మోసపోవద్దు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపవాది ఎంత డేంజర్ క్యాండిడేటో, ఎంత ప్రమాదకారో చెప్తాను. వాడు మోసము చేయడానికి వచ్చి మోసం చేసి నిన్ను నీవే మోసము చేసుకునేదాకా నిన్ను పడేస్తాడు. ఒకరు మోసం చేస్తే మనం తప్పించుకుంటాం ఏదో ఒక లాగున, అవునా కదా? మీ పర్సులో, మీ జేబులో, మీ పాకెట్లో 20,000 ఉన్నాయి, మీరు బ్యాంకు నుండి విత్డ్రా చేయంగా నేను చూశాను. మీరు బయటికి వెళ్ళగానే ఎక్కడైతే ఒంటరి ప్లేస్ ఉంటుందో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మీ మీద పడి నేను లాక్కుంటున్నాను అనుకో, కేక వేయొచ్చు, నెట్ వేయొచ్చు, రాయో ఏదో ఉంటే కొట్టి తప్పించుకొని పోవచ్చు మోసం చేస్తూ ఉంటే, అవునా? కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే ఇప్పుడు ఎవడ నాపడానికి ఉన్నాడా? అపవాది తాను మోసము చేసే ప్రక్రియ నుండి మనలను మనమే మోసము చేసుకునే ప్రమాదములోనికి నెట్టి వేస్తాడని చెప్తున్నాడు. అదే చెప్పాడు పౌలు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి,
6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకున్న ఎడల తను తానే మోసపరుచుకోను. చాలండి. ఏమన్నాడు? మళ్ళా చదవాలి ఆ మాట, అందరూ చదవాలి అది. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే. ఇప్పుడు ఎవరినెవరు మోసం చేసుకుంటున్నారండి? ఆ ప్రమాదం నీకుంది, ఆ ప్రమాదం నాకు కూడా ఉంది. మనలను మనం మోసం చేసుకునే దుస్థితిలోనికి వాడు తీసుకపోతే ఎవ్వడు మనలను బాగు చేయలేడని చెప్తున్నా. అదే మాట మరలా చెప్తాడండి పౌలు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది తెలుసా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒక్కసారి. చాలండి. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. అక్కడ మంచి మాట అంటాడు, నేనే జ్ఞాని అనుకోవద్దట, నాకే అన్నీ తెలుసు అనుకోవద్దట. వాడు ఏం చేస్తాడట? మోసం చేసుకుంటు. నేను చెప్పలే, పౌలన్న అంటున్నాడు. అంటే పౌలన్న అట్లా అనుకోలేదని అర్థం. పౌలన్న ఏమన్నాడు? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను. నాకు ఇంత జ్ఞానం ఉంది, ఎక్కడి నుండి వచ్చింది? అసలు మెదడే దేవుడు పెట్టలేదు అనుకో, గానం ఏం నుంచి వస్తుంది? నీకు వస్తుందా? ఇది ఎవరి కృప? తలకాయ ఎవరిచ్చిర్రు? దేవుడు. ఇలా నువ్వు నింపుకున్న జ్ఞానం ఉండవచ్చు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంతా నింపుకున్నావు. ఇలా అసలు మెదడే లేకపోతే, మెదడులో ఒక పురుగు దేవుడు పుట్టిస్తే నీకుంటుంది తెలివి? ఉంటుందా? సైతానికి అట్లా చెప్పాలన్నమాట. వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను మించిన తెలివి పరుడు లేడని నీ దగ్గరికి వచ్చి వాడు అంటే అసలు అది ఇచ్చిందే ఆయన రా బాబు. నిన్ను మించిన ప్రార్థనా పరుడు లేడంటే అది ఇచ్చిందే ఆయన రా బాబు. నిన్ను మించిన కృపావరం ఎవరికి లేదంటే అది ఇచ్చిందే ఆయన రా బాబు అని చెప్పాలి. అలా చెప్పితే నిన్ను వాడు మోసము చేయలేడు అని చెప్తున్నా. హల్లెలూయా. అయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. మోసపోవద్దు, వాని వలన మోసపోవద్దు, కానీ మోసము చేసే దాఖలాల్లో మనం ఉండొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మాట? నీవు వాని వలన మోసపోవద్దంటే నీకు ఏదైతే దేవుని వలన కలిగిందో ఏదో భిక్షమేశాడు అనుకోవాలా. నా భక్తిని మెచ్చి అనుకోవద్దు. నేను చెప్తున్నా, మన నీతి క్రియలంట దేవుని ఎదుట ఎలాంటి అట? ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాం? అట్లా చేస్తామా? దీన్ని చాలాసార్లు మనం మననం చేయాలి. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. నీతి ఈజ్ఈక్వల్ టు మురికి ఏందండి? అర్థమయ్యేటట్టు చెప్తా నేను. నీతి క్రియలు మురికి గుడ్డలు ఎలానో చెప్తా. ఇప్పుడు మనం ఏం నీళ్ళు తాగుతాం? ఏ వాటర్ తాగుతాం? మినరల్ వాటర్ మనం తాగుతాం. మినరల్ వాటర్ లేకపోతే మనకు గొంతు దడవది, కడుపు నిండది, వాంతులు అవుతాయి, బయటికి వస్తుంది. అవునా? భర్తను అంతలాగైతే నీళ్ళు మనం దొబ్బుతాం. అవునా? నేను చెప్తున్నాను, రేయింబగలు ఎండాకాలము పొలములలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. 10 కిలోమీటర్లు నడిచి వచ్చి నీళ్ళు తాగుతాడా? ఏం చేస్తాడు? కాలువలో పారుతున్న నీటిని కుక్క వలె, జంతువు వలె తాగుతాడు. ఫిల్టర్ నీళ్ళు అవి, మినరల్ వాటరా? ఏం వాటర్ అవి? నీళ్ళ కాదా? ప్రాణం పోసిందా లేదా? కానీ మినరల్ వాటర్ కాదు, మురికి నీళ్ళే. అవునా? కానీ దాహము తీరడానికి తాగాం. మురికి నీరు ఎలాగైతే ఒక వ్యక్తికి ప్రాణాధారం అయ్యిందో పరిస్థితిని బట్టి దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్న నీ నీతి క్రియలు దేవునికి అలా కనబడుతున్నాయి అని చెప్తున్నా. నీతి క్రియలను ఎందుకన్నావు మరి? మురికి గుడ్డలు అయ్యాక నీతి క్రియలను ఎట్లన్నావండి? అంటే మురికి గుడ్డలు అనాలా? నీ నీతి క్రియలంటివి మురికి గుడ్డలంటివి అంటే అది నిన్ను బ్రతికించడానికి
నీవు చేసిన కొన్ని మంచి పనులు కానీ అవి నా దృష్టికి మంచి పనులు కాదు. ఏం పనులు అవి? మురికి గుడ్డలు. ఇప్పుడు చెప్పుండ్రి, మనం దేశం కొరకు పొలోమని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనుకో, ఏం క్రియలు అవి? ఏం క్రియలు? నీతి క్రియలు. దేవుని దృష్టికి ఎట్లున్నాయి అవి? అందుకే మేము చేస్తలేమన్నా. ఉపవాసం అంటేనే మాకు ఎలర్జీ. అందుకే అంటారా? ఎందుకు చెప్తున్నానంటే అపవాది మనలను మోసము చేయడానికి పొంచి ఉన్నాడు అని చెప్తున్నా. భయపడుతున్నాడు పౌలు. రాత్రింబగలు భక్తి అంటే భయపడాలండి. భక్తి అంటే కత్తి మీది సాముతో సమానం. మనల్ని మోసము చేయొద్దంటే దేవుడు మనకి ఏది ఇచ్చినా, కుటుంబం ఇచ్చినా, పిల్లలని ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ప్రార్థన జీవితం ఇచ్చినా, పరిశుద్ధత ఇచ్చినా, కృపావరాలు ఇచ్చినా, అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చినా, ఇది దేవుని వలన కలిగింది, నాదేమీ లేదు అనుకుంటే సైతాను నిన్ను మోసము చేయలేడని చెప్తున్నా. హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండవ మాట ఏమంటున్నాడంటే మోసగింపబడకు, నీవు మోసము చెయ్యక అంటున్నాడు. నువ్వు ఏం విత్తితే అదే వస్తావు అంటున్నాడు. చూడండి, అసలు దేవుని ప్రేమ ఎంత గొప్పదో న్యాయము కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మాట చెప్తాను, నీవు ఏది విత్తితే అదే తప్పకుండా. నువ్వు వరిని విత్తావనుకో ఏమొస్తుంది? గోధుమలు వస్తాయా? జామ విత్తనం పెట్టినవు, మామిడికాయ వస్తుందా? వేప విత్తనం పెట్టినావు, కాకరకాయ వస్తుందా? ఏం విత్తుతే అదే వస్తుంది. ఒక విత్తనం విత్తినవు, ఎన్ని విత్తనాలు బయటకు వస్తాయి? ఎన్నిగా వస్తాయి? ఒక వరి గింజ పెట్టినవు, ఒక గొలుసుకు ఎన్ని వరి గింజలు వస్తాయి? 100ల కంటే. అంటే నీవు మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడు వస్తుంది. ఒక మాట చెప్తాను చూడండి, దేవుని ప్రణాళికలో జరిగిందే. మనకు అందరికీ తెలుసు, పరమ భక్తుడు దావీదు. అవునా? దావీదు ఒకసారి ఏం విత్తాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. త్వరగా నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. 12వ అధ్యాయం 10వ వచనం. కాదమ్మా, 12:10. 2వ సమూయేలు 12:10. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. 11 చూడండి, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువకు అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను దానిని చేయుదును అన్నా. ఇటు చూడండి, అసలు దావీదు చేసినట్టు భక్తి చేసామా మనం? అసలు ప్రపంచంలో దావీదు లాంటి భక్తి చేసిన వారు ఉన్నారా? లేరు కదా. ఏదో ఒక పొరపాటు చేశాడండి దావీదు. ఏదో బుద్ధిమాలో బుద్ధి గడ్డి తినో ఒక పొరపాటు చేశాడు. ఒక ఆయన భార్యను ఒక రోజే పాపం తప్పు చేశాడు, క్షమించమని అడిగాడు, ఏడిచాడు, అయిపోయింది. కానీ ఆయన విత్తిన పాపము ఎలా ఫలించిందో చూడండి. క్షమాపణ అడిగిన తర్వాత కూడా, నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి, దావీదు పాపానికి క్షమాపణ అడిగిండా లేదా? ఏడ్చాడా లేదా? ఉపవాసం ఉన్నాడు. 7 వారం రోజులు 11 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉన్నా కూడా పాపము ఉట్టిగా పోలేదు, క్షమించాడు. కానీ పాపానికి ఫలితం అనుభవించాడు. 12వ వచనంలో ఏమంటాడంటే, నీవు ఒకని భార్యను అక్రమముగా అనుభవించినందుకు నేను నీ భార్యలను అప్పగింతును అన్నా. ఈయనేమో ఒక గొర్రెను తెచ్చుకొని తింటే ఎన్ని గొర్రెలను అప్పగించింది? ఇప్పుడు ఈయనకు ఉన్న గొర్రెలన్నిటిని అప్పగించాడు. నువ్వు రహస్యంగా చేశావు, ప్రజలకు కనబడేటట్టు నేను దీన్ని చేస్తానన్నాడు దేవుడు. దేవుడు అంటే మనకు అర్థం కాలేని చెప్తున్నా. కృపామయుడు, ప్రేమామయుడు, క్షమించేవాడు, ఇవన్నీ కాదు.
దేవుడు నువ్వేది విత్తుతావో అది ఎక్కువగా కోసేటట్టు చేస్తాడని చెప్తున్నా. నువ్వు ప్రేమను విత్తితే నీ వద్దకు ప్రేమతో ప్రజలు వస్తారు. నువ్వు క్షమాపణ విత్తితే క్షమిస్తాడు దేవుడు. నువ్వు త్యాగము చేస్తే త్యాగము చేసే వారిని నీ యొద్ద ఉంచుతాడు. నువ్వు దేవునికి భయపడితే నీ కుటుంబము నీకు భయపడుతుంది అని చెప్తున్నా. నువ్వు బరి తెగిస్తే నీ కుటుంబం కూడా బరి తెగించేటట్టు చేస్తాడు దేవుడు. ఇది నేననలే, దేవుడు ఏమన్నాడు? నువ్వు రహస్యంగా చేసావు పాపము, నేనేం చేస్తాను? బహిరంగంగా నీ భార్యలను అప్పగిస్తా అన్నాడు దేవుడు. నువ్వు ముందు దేవునికి నువ్వు భయపడితే నీ కుటుంబము నీ దేవునికి భయపడుతుంది. నువ్వు నీ భర్తకు భయపడితే నీ భర్త నిన్ను ప్రేమించగలుగుతాడు. నీ భార్యకు నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. మొదట నీవు నీ భర్తకు భయపడాలని చెప్తున్నా. ఒకసారి ఈయన పొరపాటు పరమ భక్తుడండి. ఇంకో మాట చెప్తాను నేను. అసలు యాకోబు గురించి మనందరికీ తెలుసు కదా. యాకోబు ఏమన్నా పొరపాటు ఉందా? జ్యేష్ఠత్వం కోరుకున్నాడు. ఒక పూట కూడును అన్నమును భోజనమును అన్నకు ఏశావుకు పెట్టి నాకు జ్యేష్ఠత్వం కావాలన్నాడు. మంచిదేనా కాదా? అలా అన్నం పెట్టిండు పోయి, ఈయన కడుపు చంపుకొని అన్న కడుపు నింపి నాకు ఇవ్వన్నాడు. మంచిదా కాదా? చెడ్డదా? మన దృష్టికి మంచి. రెండవసారి నాన్న దీవించాలనుకున్నప్పుడు అమ్మేం చేసింది? కొడుకును బలవంతం చేసి, బిడ్డ పెద్దోడు మంచోడు కాదు, నువ్వే మంచోని పొమ్మని చెప్పి ఈయనకి ఏషం వేసి పంపింది. ఇప్పుడు యాకోబుది ఏమైనా తప్పు ఉందా? మన దృష్టిలో తప్పు ఉందా? తప్పు లేదు కదా. ఒకసారి చూడండి, ఆది కాండము 27వ అధ్యాయం 36వ వచనం చదవండి. త్వరగా నేను ముగిస్తా. చాలు. ఇప్పుడు ఏశావు ఏమంటున్నాడు? యాకోబు నన్ను 2 సార్లు మోసపుచ్చాడు అన్న వాక్యం ఏమన్నది? యాకోబు 2 సార్లు మోసం చేశాడట, అవునా? కానీ మన దృష్ట్యా, మన మానవ ఆలోచన దృష్ట్యా చూస్తే అసలు ఆయన మోసం చేసినట్టుందా? కష్టపడి పాపం చిక్కుడుగాయలు చేనుకు పోయి తెంపి, ఎర్ర చిక్కుడుగాయ దొరుకుద్దేనా? దొరుకుతుందా? మార్కెట్లో దొరుకుతాయి ఎర్ర చిక్కుడుగాయ? దొరకదు. ఎక్కడో కాడ దొరుకుతుంది. అక్కడికి పోయి ఒలుసుకొచ్చి కూరండి ఇక తిందామని కూర్చున్నాడు పాపం యాకోబు. ఎంత కష్టపడ్డాడు? చెయ్యి కాల్చుకున్నాడు, శ్రమ పడ్డాడు, దూరం పోయి వచ్చిండు, అన్ని చేసిండు. ఆ చిక్కుడుగాయ కూర అమ్మకు అవ్వకు నాయనకు అందరికి పెట్టడానికి వండిండు పాపం. ఆయన తల్లి చాటు కొడుకు అన్నమాట. వండిన తర్వాత మంచిగా ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిండు ఏశావు. నా తీరు హల్లెలూయా, అవునా? తిరిగి వచ్చి, అరే నీ దండం పెడతారు, ఆకలి అవుతుంది, అన్నం పెట్టరా అంటే, నువ్వు నీ జ్యేష్ఠత్వం ఇస్తేనే, పొద్దున అయ్యే 100 రూపాయలు ఇచ్చిండు, కొడుక నువ్వు ఇది తీసుకురమ్మని ఇచ్చిండు అన్నట్టు. చిన్న కొడుకు చూసిండు, నువ్వు ఆ 100 రూపాయలు ఇస్తేనే నేను ఇప్పుడు కూడు పెడతా అని చెప్పిండు. పోనీరా నా పానమే వంగ 100 రూపాయలు ఏందని తీసి ఇచ్చిండు ఆయన. ఇప్పుడు యాకోబు మోసం ఉందా ఏమన్నా? లేదు. ఇంకోసారి నాన్న దీవిస్తున్నప్పుడు, పెద్దవాడిని దీవించాలనుకున్నప్పుడు ఈమెం చేసిందంటే, వెంట్రుక, మేక యొక్క వెంట్రుక తోలు రోమములు కలిగిన చర్మం తీసి ఈయనకు చుట్టి ఈయనను దొంగతనంగా వేషం వేసి పంపించి దీవించమన్నది. యాకోబుది రవ్వంత పొరపాటు లేదనిపిస్తుంది మనకు. నేను అంటున్నాను, మన ఇంట్లో పిల్లలు ఇష్టం లేని తింటారా? ఇష్టం లేని కూర తింటారా? మనం తినమంటే కొట్టిన తింటారా? అంటే యాకోబుకు ముందు లోపలేముంది? అన్న మీద ద్వేషం ఉందని చెప్తున్నా. ఈ 2 సార్లు నన్ను మోసపుచ్చాడని చెప్పాడు, అందుకే వాక్యం. కానీ ఎన్నిసార్లు మోసపోయిండో చూడండి ఒక్కసారి. 30వ అధ్యాయము, క్షమించండి, 31:7 చదవండి. ఈ మాట అందరు చదవాలి. ఆది కాండం 31:7. ఎన్నిసార్లు మోసం చేసిండట చెప్పరేంటండి? ఎన్నిసార్లు?
యాకోబు ఎన్నిసార్లు చేసిండు మోసం? అసలు 2 సార్లు సగం సగమే బయట పడకుండా. దీన్నే యుక్తి అంటారని చెప్తున్నా. యుక్తి బయట పడలేదు. అమ్మకు మంచిగానే ఉన్నాడు, అయ్యకు మంచిగానే ఉన్నాడు, అన్న శాల్తి లేపేసిండు. మనం మంచిగానే ఉంటాం, బిడ్డకు మంచిగానే, కొడుకును మంచిగానే, కోడల్ని లేపేస్తాం. అవునా? అవునా కాదా? మనం సంఘంలో ఆ అక్కతోని మంచిగానే, ఈ అక్కతోని మంచిగానే, లేపేటోళ్ళను లేపేస్తాం. ఇది యుక్తి అంటున్నా నేను. దీన్ని చూస్తాడు దేవుడు. తండ్రినేమనలేదు, తల్లినేమనలేదు, కానీ యాకోబు 10 సార్లు మోసపోయేటట్టు దేవుడు అనుమతించాడని చెప్తున్నా నేను. ప్రతి చూస్తాడు దేవుడు. నువ్వు లోపల యుక్తిగా ప్రవర్తిస్తున్నాను, నేను ఎవరికి కనబడతలేను అనుకోవద్దు. నేను చెప్తున్నా, అది నేనైనా నువ్వైనా. నేను సంఘాన్ని మంచిగానే మోసం చేస్తాను, మంచిగా మెయింటైన్ చేస్తాను అనుకోవద్దు. నేను కూడా నా శాల్తి కూడా తీసేస్తాడు దేవుడు. ఎవరమైనా యుక్తిగా ఉండొద్దు, మనము యథార్థంగా ఉండాలి. ఏ రోటి కాడ ఆ రోటి పాట పాడొద్దు. నేను చెప్తున్నా, ఏ ఎండకు ఆ గొడుగు పడద్దు. ఒక్కటే గొడుగు ఉండాలి నీకు. ఎన్ని గొడుగులు ఉండాలా? ఒక్కటే గొడుగు ఉండాలి. ఎందుకు చెప్పండి? 2 గొడుగులు పట్టుకున్నావు, గట్టిగా గాలెత్తుంది, 2 ఉంటాయా? బలం చాలుతుందా? చెప్పండి, అర్థం చేసుకోండి మీరు. 2 గొడుగులు పట్టుకున్నాం. ఎందుకు? ఎండత్తే ఇటు నుంచి పట్టచ్చు, వానత్తే ఇటు నుంచి పట్టచ్చు అనేది. తుఫాను భీకరంగా వచ్చింది. ఇప్పుడు 2 గొడుగులు ఉంటాయా? ఒక్కటన్ను ఉంటుందా? దిక్కు ఒక్కటన్ను ఉంటుందా? 2కి జెడ్డ రేవడ అవుతుంది. అందుకే అంటున్నా, ఒక గొడుగు పట్టుకుంటే దాన్ని 2 చేతులార గట్టిగా బిగబట్టుకుంటే నిన్ను వర్షము నుండి కాపాడుతుంది, వాన నుండి కాపాడుతుంది, ఎండ నుండి కాపాడుతుంది. మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. నేను చెప్తున్నా, మనల్ని ఎవరు ఎంత హింసించినా, బాధ పెట్టినా, గాయపరచినా, సమస్యల పాలు చేసినా మనము మంచినే విత్తాలి. వీడి నాశనం కాను అని నువ్వు అన్నావు. ఏం విత్తినావు? ఏం విత్తినావు? నీకు తెలియకుండానే వీడి నాశనం కాను అన్నావు. ఒక విత్తనాన్ని విత్తినావు. ఇప్పుడు ఎన్నిసార్లు అది బయటకు వస్తుంది నీ కొరకు? ఎన్నిసార్లు వస్తుంది? ఈయన 2 సార్లు విత్తనం విత్తితే ఎన్నిసార్లు కోసిండు? 10 సార్లు. అంటే ఒక విత్తనానికి 5 వేసుకోండి. ఈయన దుంపదేగా, వీడు నాశనం గాను, ఈయన ఆపారం కూలిపోనా నువ్వు ఒక్కసారి అన్నావు. అది ఎన్నిసార్లు నీ దిక్కు వస్తుంది? అంటే నీ కుటుంబం ఎప్పటికన్నా బాగవుతుందా? అందుకే జాగ్రత్త అని చెప్తాను. నువ్వు విత్తేది, నిన్ను వాడు శపించిన నీవు దీవింపబడుదువుగా కనాలి. నేను ఒక పాఠం నేర్చుకున్నాను, చెప్తాను. నేను 18-20 సంవత్సరాలప్పుడు రక్షణ పొందిన అప్పుడు సిఎస్ఐ కానీ, ఇండియన్ మిషన్ కానీ, రోమన్ క్యాథలిక్ కానీ, వీళ్ళు అసలు క్రైస్తవులు అంటే వాళ్ళే కదా మనకు తెలిసి. వాళ్ళు ఎప్పుడు చూడు ఎవరినైనా, పెద్దవారినైనా, చిన్నవారినైనా, అన్యులనైనా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని ఊత పదం లెక్క అంటారు. అవునా? నేను అనుకునే రోగమా వీళ్ళకు? నిజం చెప్తున్నా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే రోగమా? పెద్దోళ్ళని పట్టుకొని గాడ్ బ్లెస్ అంటారు, చిన్నోని పట్టుకొని గాడ్ బ్లెస్ అంటారు, అందరినీ గాడ్ బ్లెస్ అంటారు. ఒకరోజు దేవుడు నాకు చెప్పాడు, అందుకే వారి సంఘాలను నేను దీవించానన్నాడు. హల్లెలూయా. నోటి నుండి ఏం విత్తారు వాళ్ళు? దేవుడు నిన్ను దీవించునుగా కంటే అది 100 సార్లు ఇతన్ని దీవించిందన్నమాట. ఇప్పుడు నేను తిట్టడం ఏమనాలి? నీ కాడు కాలనాలా? ఏమనాలి? దేవుడు నిన్ను దీవించునుగా కనాల. నిన్ను తిట్టినోడు ఏమనాలా? చెప్పరేంటండి? నేర్చుకున్న పాఠం నేను చెప్తున్నా. అనుభవాలలో నుండి వచ్చిన ఉపదేశం. ఎవరిని నువ్వు శపించద్దు. నీకెంత గాయం చేసినా పర్వాలేదు. నీ భర్త నిన్ను చూడలేదా? దేవుడు నిన్ను దీవించును గాకను. నీ భార్య నీ మాటిని లేదా? దేవుడు నిన్ను దీవించును గాకను. నా భార్యకు నాకు ఎప్పుడైనా చికాకు అయింది అనుకో, ఏమంటాను అడగండి. తల మీద చేసి దేవుడు నిన్ను దీవించును గాక అంట. అడగండి. ఎందుకు? మంచిగా తిట్టిందనా? మంచి కలిగిందనా? కాదు, దేవుడు నేర్పిన పాఠం. స్వార్థమే అనుకోండి అది. నేను ఒకసారి దీవించును కాకంటే 100 సార్లు నన్ను నా కుమారుడు నీవు దీవించబడదువు కాక అంటాడు. ఏది కావాలి?
అందుకే అంటున్నా, నువ్వు ఏం విత్తుతున్నావో జాగ్రత్త. నీకు తెలియకుండానే నన్ను మోసం చేస్తున్నాడు శైతాన్ గాడు. ఎవరిని తిట్టద్దండి, ఎవరి మీద కోపం ఉంచుకోవద్దు. ఒకే మాట, దేవుడు నిన్ను దీవించును గాక. నీవు విత్తేది జాగ్రత్త. ఇతరుల మీద ప్రేమను విత్తుతున్నావా, ఆతిథ్యాన్ని విత్తుతున్నావా, వేదనను విత్తుతున్నావా, హేళనను విత్తుతున్నావా, దేవుని కొరకు త్యాగాన్ని విత్తుతున్నావా? నువ్వు ఏది విత్తుతే అదే పంట నీ జీవితంలోనికి తప్పకుండా వస్తుందండి. నేను చెప్తున్నా, అసలు దావీదునే వదిలిపెట్టలేదు. నువ్వు నేనెంత దేవుడు. ఆయన ఏదో ఒక పొరపాటు ఒకసారి రహస్యంగా చేస్తే దేవుడు ఏం చేసిండండి? ఇంకో విచిత్రం చెప్పనా, అసలు నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పని. ఒకసారి చూడండి, 2వ సమూయేలు గ్రంథము చివరి మాట, ఇది చదివి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి, 16, 22, 23. 22 చదవండి సరిపోతుంది. కాబట్టి మేడ మీద అబ్షలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కోడెను. తండ్రికి రాజు కాబట్టి బహుమంది భార్యలు ఉన్నారు. ఈ చేశాడు, కన్న కొడుకే దావీదును చంపుదామని తిరిగాడు. కన్న కొడుకే తన